నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఏమి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే ఏమి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే ఏమి, రాజకీయం ఎలక్షన్ టైం వరకే చేసేది. ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకరిని రెచ్చగొట్టుకునే విధంగా చేసే దాఖలా ఇప్పుడు దాకా లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కోర్ నియోజకవర్గం శాంతియుతానికి మారు పేరు. 175 నియోజకవర్గాల్లో కోర్ నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయేదాకా వరకే ఎలక్షన్లు చేసేది. దాని తర్వాత గెలిచిన ఆ శాసనసభ్యుడు ఎవరైనా సరే, ఆ శాసనసభ్యులు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టేది. ప్రతి విమర్శలు చాలా తక్కువ ఉండేది. మారిపోయింది రాజకీయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. ఇదైతే ఏడకి ఫుల్ స్టాప్ చెప్తే మంచిదే, కానీ రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోతే తర్వాత చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదో చేస్తేనో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంటే భయపడిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. రాజకీయాలు ఇంకో విధంగా కోర్ నియోజకవర్గంలో చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జీల్లో దెబ్బలు తినడం, కొద్దిమందికి కాళ్ళు బాగా వాసిపోవడం జరిగింది. వాళ్ళందరి కుటుంబాలని త్వరలోనే పరామర్శిస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ షెడ్యూల్ను కూడా త్వరలోనే మీ ప్రెస్ వారికి చెప్తాం. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాయకులకి కార్యకర్తలకి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు విధ్వంసం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. నిజానికి 24 రోజులైంది ఇల్లు విధ్వంసం చేసి. అప్పటి నుండి కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల నుంచి ఆ ప్రజలు వచ్చి అతనికి సపోర్ట్ చేస్తుంటే అతను ఆ బాధంతా మర్చిపోయాడు. ఇల్లు విధ్వంసం చేసిన విషయమే మర్చిపోయి కాలనీల నుంచి మహిళలు గుట్టలుగా వచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఆయనకి కన్నీటితో ఓదార్చారు. ఆ ఓదార్పుతో ఆ బాధలు, ఆ పగలగొట్టిన బాధలు కూడా మర్చిపోయి 90 సంవత్సరాలు అమ్మకి, శ్రీలక్ష్మకి 85-86 అన్నారు, కానీ సుమారుగా 90 ఏళ్ళు. ఆమె కళ్ళ ముందు భయంకరమైన విధ్వంసం జరుగుతుంటే ఆమె రాజకీయ కుటుంబంలో పుట్టి ఎన్నో సంవత్సరాలుగా 62 సంవత్సరాలుగా ఆమె ఎన్నో చూస్తుంటుంది పాలిటిక్స్లో. ఆ ధైర్యం అదే మన వాళ్ళు ఎవరైనా అయితే అక్కడే గుండెకి చచ్చిపోయిందరు. అప్పటి నుండి కూడా మన జిల్లాలోని ఎంపీ గురుమూర్తి గారు, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు మురళి గారు, అలాగా అన్ని ఉదయగిరి, ఆత్మకూరు, సూలూరుపేట, వెంకటగిరి ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కూడా అతనికి చాలా మోరల్ సపోర్ట్ చేశారు. నిన్న ఈ కార్యక్రమానికి కూడా చాలా బాగా సహకరించారు. గూడూరు నుంచి అయితే, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నుంచి అయితే కూడా చాలామంది రావడం జరిగింది. ఎక్కడ వాళ్ళు ఇన్ని ఆటంకాలు పెడుతున్నా అన్ని నియోజకవర్గాల వాళ్ళు ఎక్కడ కూడా జంకలేదు. అసలు లీడర్లు కాదు, అభిమానులు జంకల. ఆశ్చర్యం వేసింది. వాళ్ళు 46 మండలాల్లో 2000 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పలకరింపుగా ఆయన వస్తుంటే జైలు దగ్గరికి కుమార్తెకి నోటీస్ ఇచ్చారు, మీరు హాజరు కావద్దని. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు విధ్వంసం జరిగితే ప్రసన్న కుమారుడిని పలకరీయడానికి వస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు, మీరు ఆ కార్యక్రమంలో హాజరు కావద్దని. అంటే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మా అందరికి ఇచ్చారు, అనూప్కి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇక్కడ కోవూరు మండలంలో మా మల్లికాయ రెడ్డి కాడి నుంచి, అహ్మద్ కాడి నుంచి అందరికి ఇచ్చారు. ఒక 30 మందికి మొత్తమే లీడర్లుగా గుర్తించారు. సంతోషమే, మమ్మల్ని అందరినీ కూడా లీడర్లుగా గుర్తించారు 30 మంది దాకా. నిజాన్ని చెప్పాలంటే ఇక్కడ కోవూరు మండలంలో స్పెషల్గా అందరికీ చెప్తున్నాను, నేను లీడర్ని కాదు, అనూప్ లీడర్ కాదు, అందరం లీడర్లే. ఇక్కడ గుర్తించుకోండి, అది రాధన్న పెద్ద లీడర్ కాదు, అనూప్ పెద్ద లీడర్ కాదు, మన నరసింహరెడ్డి, మల్లికాయన్ రెడ్డి, అహ్మద్ లీడర్లు కాదు, మనందరం ఒకటే. అది గుర్తుపెట్టుకొని ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడతాం. మమ్మల్ని అందరిని కేసు పెట్టారు, మొన్న నవ్వేమని కేసు పెట్టారు మా మీద. విచిత్రం వేసింది. అక్కడ ఎస్ఐ గారు పిలిచారు, నోటీస్ ఇచ్చారు, అందరం వెళ్ళొచ్చాం. అనూప్, నేను, ప్రసాద్ రెడ్డి, మేము అందరం కూడా పోతే నిన్న నాకు కొన్ని ఫొటోస్ పెడతా ఉన్నారు కాలనీల నుంచి.
ఆశ్చర్యం వేసింది. ఎన్ఎస్ఆర్ కాలనీ నుంచి ఒక 30-40 మంది వస్తామని చెప్పారు మాకు. 30-40 మంది ఒక దగ్గర చేరి ఫొటోస్ పెడుతుంటే మరి ఎలా వచ్చారు అసలు వీళ్ళు? అన్ని ఆటంకాలు, రోడ్లు దవ్వేశారు, కంపేసేశారు, ముళ్ళ తీగలు అసలు మనం ఎప్పుడు చూడలే మన జిల్లాలో. ఎటువంటి అజిటేషన్లు చాలా జరిగినాయి ఇక్కడ. ముళ్ళ తీగలు వేయడం అనేది మనం చూడలే. అట్లా కూడా వేల మంది వస్తే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అటర్ ప్లాప్ అంట, ఈ ఫోటోలన్నీ బంగారుపాలెం, పొదిలి, పొగాకువి అవన్నీ చూపించారంట. సరే, సాక్షి టీవీ వాళ్ళు చూపించి ఉండొచ్చేమో. మరి లోకల్ ఛానల్స్, మీ అందరి ఛానల్స్ వస్తామనే చూస్తున్నాం మేము. అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఎంత జనం వచ్చేది మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళవి. ఆఖరికి ఏబిఎన్ ఛానల్, మహా టీవీ ఆ మిద్ది పైన తీస్తున్నారు. అన్నీ కూటమి ప్రభుత్వానికి ఫేవరెట్గా ఉండే ఛానల్స్ అన్నీ కూడా టోటల్గా లైవ్ చూపిస్తూ ఉంటే ఆమె చూపిస్తుంది ఇది బంగారుపాలెం, ఇది పొదిలి, ఇది పల్నాడు అని చెప్పి చూపిస్తూ ఉంది. వెనక రండి, ముందుకు రండి అని చూపిస్తూ ఉంది. విచిత్రం వేసింది. ఇక్కడ ఉండే జనమంతా మీరందరూ ఏమయ్యారు? 50-60 మంది మీడియా ఉన్నారు అక్కడ. లోకేష్ గారు అయితే ఒక మాట చెప్పారు, పాపం, నేను మాజీ ముఖ్యమంత్రికి ప్రమాదం జరగకుండా ఉండాలని 3000 మంది పోలీసులను పెడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీకేం ఇబ్బంది జరగకూడదని మేము పెట్టాం తప్ప ప్రజలు రాకూడదని కాదు. అందువల్ల ఇక్కడి నుంచి మేమేం పెట్టాం. మీకేమన్నా ఇబ్బంది జరిగితే మాకేం సంబంధం లేదు. వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్లు నిన్న ఇక్కడ వాళ్ళు పాపం పెట్టారు. దేశంతోనే ఉన్నారు. మహిళ అని కానీ మనకి రాత్రి కూడా నిద్ర పట్టలేదు, సార్ని చూడగలుస్తాము లేదు అని ఆ ఉద్దేశంతో మేము తెల్లవారే ప్రతి ఒక్కరు అక్కడ ఇంటి దగ్గర బయలుదేరాం. ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా మనకి రానిస్తారో లేదో. ముళ్ళ కంపలు, మరి ఇది ఇండియా పాకిస్తాన్ సార్ అన్నట్టుగా అలాగే అనిపించింది ఆ ముళ్ళ కంపలు. కానీ ప్రతి ఒక్కరూ లేడీస్లు కూడా ఆ ఆవేశం చూడాలా, సార్ని చూస్తే మనం పడే కష్టాలు కూడా ప్రతి ఒక్కరూ మర్చిపోయాము. మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అతను కూడా ప్రతి ఒక్కటి అంటే అతను ఉండే బాధల్లో కూడా మన ప్రతి ఒక్కరు కానీ అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి భోజనాలు చేసి వెళ్ళండి అమ్మా, మీరు వచ్చే వాళ్ళు కూడా కూర్చోండి అని అతను చెప్పిన మాటలు కూడా మా అందరికీ ప్రతి సంతోషం అంటే బాధను కూడా అతను మర్చిపోయి మా అందరిని అంత గౌరవంగా ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంటారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.